రోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, నాకు చావు లేదు, నేను పోయి ఎక్కడ అధర్మమైనా నేను పోయి అక్కడ ఆప్తా అని ప్రాక్టీస్ చేయాలి. రోజు అనుకోవాలి. అనుకుంటే డ్రీమ్లో పోతాడు, ఆత్మ వింటుంది అది. ఎందుకంటే మీరు రోజు ప్రాక్టీస్ చేసిండు కదా. పోయి అంటారు, చలో నన్ను మొదలు చంపు, ఆమె ఆ చంపకముందు అంటారు. ఎప్పుడైతే మీరు అది చేస్తారో అక్కడనే మీ కర్మ పోతుంది. ఎందుకంటే మీరు దాన్ని ఆపేసిండు, మీరు దాన్ని రివర్స్ చేసిండు. ఏది అప్పటి ప్రాబ్లమ్ని మీరు ఇప్పుడు ఆపేసి రివర్స్ చేసిండు. అంటే మీలో చైతన్యం ఏమైంది, రివర్స్ అయింది. అంటే మీరు ఇప్పుడు అద్భుతమైన ఆత్మ అన్నట్టు, ఎక్కడ అధర్మము ఆపే ఆత్మ. మరి యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని శిక్షిస్తుందా? ఇప్పుడు మీ కొడుకు దొంగతనం ఆపేసిండు, పోయి మళ్ళీ చంపేదికలు ఒక్కటి వేస్తారు ఊకనే. అప్పుడు దొంగతనం చేసినావు కదరా అని ఒకటి పోయి కొడతారా? అప్పుడు దొంగతనం చేసినావు కదరా 3 రోజులు ఫుడ్ పెట్టకుండా ఉంటారా? ఉండం కదా. సేమ్ ప్రకృతి, నేచరు, తల్లి ఒకటే. నా క్లాసే ఒప్పుకునే క్లాస్, సారీ చెప్పే క్లాస్. సో రోజు మా ఆయనకు లేచి, మా ఆయన ముందు డైరెక్ట్ అనకుండా ఇట్లా మెల్ల కాళ్ళు మనసులో మొక్కి, థ్యాంక్ యూ నా కోసం వచ్చినావు నువ్వు, థ్యాంక్ యూ నన్ను, నా ఆత్మను ఉద్ధరించడానికి వచ్చినావు నువ్వు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చినావు అని నేను రోజు అనుకుంటా. ఎందుకంటే నిజంగానే వాళ్ళు, మన స్పౌజులు మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఎందుకు హస్బెండ్ వైఫ్లో చూడండి, ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఒకరికి పట్టి ఉంటుంది, ఒకరిగా దాన్ని చింపి చాట చేస్తారు. చేయరా? ఎంతమంది లేడీ అట్లా చేసేటోళ్ళు? ఈయనకి ఏది పట్టదు మేడం అంటారు, లేకపోతే ఈమెకి ఏది పట్టదు మేడం, ఇట్లనే ఉంటుంది, మంచిగా తింటుంది, తాగుతుంది, పట్టదని. మరి ఇప్పుడు ఎవరిది కర్మ ఈడ ఉన్నది? హస్బెండా వైఫ్దా? ఎవరైతే దాన్ని ప్రాబ్లమ్ను చింపి చాట చేస్తుండో వాళ్ళ కర్మ అది. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, సరే మనకు ఒక డ్రీమ్ వచ్చింది, మనకేం చేసినామో కనబడ్డదాడు, యూనివర్స్ చూపించింది. ఇప్పుడు ఏం చేయాలి? మేము 4P అంటాం. 4P అంటే ఏంటంటే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన ప్రక్రియ అంటాం. అంటే పశ్చాత్తాపం అంటే ఏంటంటే నన్ను క్షమించు, నేనే చేసినాను ఒప్పుకున్నాడు. ఓకే, పశ్చాత్తాపం అంటే నేనే చేసినది అని మనము ఫస్ట్ ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను చాలామందిని చూస్తా, ఉమెన్ అయినా మెన్ అయినా ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నా చేతులకి వెళ్ళి జారి పడ్డది, అరే నేనే పడేసిన అంటే ఏమన్నా అయితే కావాలని నువ్వు పడేయలే, మేము ఒప్పుకుంటాం. కానీ నీ చేతులకి వెళ్ళే పడ్డది కదా, వాడొచ్చి తలిగిండు, ఇదైంది, అందుకు పడ్డది అని 100 స్టోరీ చెప్తారు. దాని బదులు నేనే పడేసిన, క్లీన్ చేస్తా అంటే అయిపోయి సింపుల్. అట్లా మనం ఫస్ట్ ఒప్పుకోవాలి మన తప్పుని. రెండవది సారీ చెప్పాలి, నన్ను క్షమించు, ఇది నేనే చేసిన, నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు ఇప్పుడు నేను చేస్తలేను, నేను మంచి పరివర్తన గల సోల్ని, ఆత్మని అని చెప్పుకోవాలి. రెండవది. మూడవది, నేను వేరేళ్ళకి సేవ చేయాలి. అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు డబ్బుల గురించి అంటున్నాం కదా, వేరే వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు వస్తారు, వచ్చి మాకు 100 రూపాయలు ఇవ్వమంటారు. ఓర్ని అమ్మ పోవయ్య పో, నేనేడ పైసలు లేక వస్తుంటే గీములు అనుకుంటా, మేడం ఏదో చెప్పింది, రోజు సారీ చెప్పుకుంటూ కూర్చుంటుంటే మళ్ళీ నువ్వు నన్ను పైసలు అడుగుతావేందంట అనద్దు. అక్కడ ఇవ్వాలి. 5 రూపాయలు ఇవ్వగలితే 5 రూపాయలు ఇవ్వండి, 10 ఇవ్వగలితే 10 ఇవ్వండి, కానీ ఇవ్వాలి. మన చుట్టుపక్కల అందరినీ సంతోషపరచాలి. అంటే ఈ 4Pలో మనం అందరికీ సేవ చేయాలి. ఎవరన్నా వచ్చి నీకు హెల్ప్ అడిగితే మరి ఎవరికి హెల్ప్ చెయ్యాలి చెయ్యొద్దు అందులో కూడా నియమాలు ఉన్నాయి. వాడుగోడు నీ దగ్గర 100 రూపాయలు తీసుకుపోయి ఒక సిగరెట్ తాగిండు అనుకో, మరి అది హెల్పా? నీకు కర్మలు వస్తాయి, మళ్ళీ ఉల్టా కర్మలు వస్తాయి. అందుకని ఇవాళ రేపు ఏం చెప్తుండ్రు, బిచ్చగాళ్ళకు ఫుడ్ ఇవ్వమంటుండ్రు, ఒక బిస్కెట్ ప్యాకెటో ఫ్రూటో అట్లా ఇవ్వమంటుండ్రు, కానీ పైసలు ఇవ్వద్దని చెప్పిండు మొన్న మోడీ. ఎందుకంటే వీళ్ళు పైసలు తీసుకొని వేరే వాళ్ళు బిజినెస్లు చేసుకుంటుండ్రు, వీళ్ళ కాళ్ళు ఇరగొట్టి బిచ్చం ఎత్తుకుంటట్టు చేసి అదొక పెద్ద బిజినెస్ ఉన్నది, కోట్ల రూపాయల బిజినెస్ అది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఉత్త ఫుడ్డే ఇవ్వాలి అడిగిన వాళ్ళకు. అట్లా మనం ఎవరైతే అధర్మంలో ఉన్నారో వాళ్ళకు మనము సహాయం కాదు బుద్ధి చెప్పాలి. సహాయం అంటే పోయి పైసలు ఇచ్చుడు అట్లా చేయొద్దు, మన మనీ తప్పుగా పోతాయి కదా. అయితే ఇప్పుడు మనము ఈ కర్మలను ఎట్లా తీసేసుకోవాలి? ఇంకా ఇప్పుడు ఏంది, నేను ఒక్కటి చెప్పిన అంతే. సరే, ఇంకా నాకు మస్తు ఉంటాయి కదా, మనకు 1000 కొద్ది ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పోనీ 100 ఉన్నాయి, పోనీ నాయి ఒక 20 ఉన్నాయి అనుకోండి. ఆ 20 ఎట్లా తీసేసుకోవాలి? నాకు ఇంకొక 10 జన్మలు పడతాయి ఆ 20 తీసుకోవాలంటే, లేకపోతే 5 జన్మలు పడతాయి. సో కొంతమందిగా లాస్ట్ జన్మ ఉంటుంది, కొన్ని 200 సంవత్సరాలు కాదు జన్మలు వాళ్ళు తీసుకొని ఉంటారు, వాళ్ళది లాస్ట్ జన్మ. ఎట్లా తెలుస్తుంది మీకు అది లాస్ట్ జన్మ అని, ఫస్ట్ జన్మ అని ఎట్లా తెలుస్తుంది అంటే,
వాళ్ళకు ఎన్ని సంచిత కర్మలు ఉంటాయో అవన్నీ వేసుకొని వస్తారు. డబ్బు అన్నీ ఉంటాయి కానీ మస్తు కష్టాలు ఉంటాయి, కానీ వాడు కష్టం ఉన్నట్టు ఉండడు. నడుము నొప్పి ఉంది, ఎవరు నడుమో ఇరగొట్టినట్టు కదా, కాదా? అవును. సో సరే, ఒకప్పుడు నేను ఒక నడుము ఇరగొట్టిన, ఇప్పుడు నాకు జస్ట్ వస్తుంది అంతే. థ్యాంక్ యూ దేవా, ఈ నొప్పికి థ్యాంక్ యూ, ఈ నడుముకు థ్యాంక్ యూ. ఎందుకంటే మనకి ఇక నడుము ఉన్నది, కూర్చోగలుగుతున్నాం, కానీ వస్తుంది కొద్దిగా. సో ఆ నొప్పికి థ్యాంక్ యూ, నడుముకు థ్యాంక్ యూ, నాకు కొంచెమే ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని అడగాలి మనం. అప్పుడు మనకేమవుతుంది, ఈ నడుము నొప్పి పోతుంది, మెల్లమెల్లగా పోతుంది. చూడండి, మీకు 3 వారాలలో నడుము నొప్పి పోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు థ్యాంక్ యూ చెప్తుండ్రు, సారీ చెప్తుండ్రు. ఇక ఇంకొకటి వెరీ ఇంట్రెస్ట్, ఇంకా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 7 డేస్కి, అంటే 7 రోజులకు ఒకసారి నెక్స్ట్ వచ్చేది చూపిమనాలి. ఏది? అధర్మం, నేను చేసిన అధర్మము, నాకు నెక్స్ట్ ఏది వస్తుందో చూపిమని అడగాలి. రెండో డ్రీమ్ 7 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ కనబడుతుంది. ఇంకో నడుము నొప్పికి అడిగితే నడుము ఇరగొట్టినట్టు కనబడుతుంది. వానికి సారీ చెప్పుకోవాలి, ఇరగొట్టినోనికి. అక్కడనే పోయి మార్చాలి డ్రీమ్లో. ఇప్పుడు మీకు అన్ని రూల్స్ తెలుసు కదా, పోయి డ్రీమ్లో మార్చాలి. వాడిని నడుము ఇరగొట్టనియొద్దు. +1కి బుద్ధి చెప్పాలి డ్రీమ్లో మర్చిపోకండి. నిజంగా పోయి ఆయనతో మీరు పోయి మనకి బుద్ధి చెప్తే ఆ చాకేదో మిమ్మల్ని కొడతాడు, అయిపోతుంది మన పని. సో జాగ్రత్త, ఇది డ్రీమా కాదో ఒకసారి గిచ్చి చూసుకోండి బయట. అయితే మీరు ఆడ ఆపుండ్రి, అధర్మాన్ని ఆపి మీరు సరే నేను మంచి ధర్మంలో ఉన్నా, అందరికి సేవ చేస్తున్నా, హెల్ప్ చేస్తున్నా, నాకు డ్రీమ్ చూపిమంటే చూపిస్తాడు. అప్పుడు మంచిగా చూసి దాన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఏమైంది, బ్యాక్ పెయిన్ పోయింది. ఇట్లనే ఎవరికైనా తలనొస్తూ ఉంటుంది. చాలామందికి పాములను ఎత్తి మీద కొట్టి చంపినట్టు వచ్చింది, బాగా తలనొస్తుంది చూడండి, మైగ్రేన్ అన్నట్టు వాళ్ళకు అది చూపించింది. అయితే మీకు పాము ఎప్పుడైతే మీకు మీ ఎంబడి పడి మీ ఇది చేస్తుందో డ్రీమ్స్లో, మీరు అంతకుముందు పాములను చంపిన పాము పగబట్టిందని అర్థం. అక్కడనే మీరు ఆగి, చలో నన్ను కరుస్తావా, కరువు అనాలి, సారీ చెప్పాలి పాముకు. ఎలా డ్రీమ్లా, బయట కాదు. బయట కరుస్తావా కరువు అంటే అది ఒకటి వేసిపోతుంది, చూసుకోండి, మరి నాకైతే తెలియదు. సో ఉట్టి కళల మటుకే మీరు కరిపించుకోండి, నిజ జీవితంలో కాదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, సరేనా? ఆడ కరిస్తే కరిపించుకోండి, ఎవరైనా వచ్చి పొడిస్తే పొడిపించుకోండి, ఎందుకంటే మీకు అక్కడనే కర్మ పోతుంది. ఇప్పుడు మీరు మంచోళ్ళు అనుకోండి, అందరికి ధర్మంలో ఉన్నారు అనుకోండి, మంచి పనులు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది, మీకు మళ్ళీ అనుభవించమన్నది ఆడ నిద్రలో తీసేస్తుంది కర్మను. ఎక్కడ? మన డ్రీమ్లో మనల్ని కొట్టి చంపి తీసేస్తుంది కర్మ. సో అక్కడ మనం అనుభవిస్తాం. ఎక్కడ? డ్రీమ్లో అనుభవించినా ఇక్కడ అనుభవించినా ఒకటే, మనకు ఆత్మ అనుభవించినట్టే. సో మనకి అది పోతుంది, అది అందుకని అట్లా తీసేసుకోండి. ఇంకోటి, ఒకవేళ పాముల కర్మ ఉంది, పోయి పుట్టల పాలు పోస్తారా? అసలు ఎప్పుడన్నా చూసిండ్రా పాము పాలు దాంగా? దాన్ని అంతా రొచ్చు చేసి పెడుతుండ్రు, అంత పాలు పోసి. అదేమన్నా అది 3-5 రోజులు పాపం దానికి పుట్టలకు పోరాదట మనం పాలు పోస్తే. నాగుల చవితి అని దాన్ని ఇల్లు లేకుండా చేస్తున్నాం మనం. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కర్మగా మారుతుంది. మాకు అవి చూపించిండ్రు డ్రీమ్లో, కర్మ అడిగితే పాలు పోసినట్టు చూపించిండు పుట్టల. ఓరింది మేడం, నేను మంచి పాముకు పాలు పోస్తే ఇట్లా కర్మ లెక్క చూపించిందంటే, అరే తల్లి, నువ్వు దాన్ని తడి వేసి పాములకు ఒక్కసారి నీ పోయంగానే చీమలు వస్తాయి. చీమలు పాములను చంపుతాయి కూడా, ఎందుకంటే వేల కొద్ది ఉంటాయి కదా. పాము ఇక ఓరాదు మళ్ళా. సో మనము ఎంత అధర్మం చేస్తున్నాం చూడండి పాములకు. అందుకని మీరు గుడ్లు పెట్టొస్తుంది కొన్ని పాములే గుడ్లు తింటాయి, లేకపోతే వేలుకలు, పందికొక్కులు ఇట్లాంటివి తింటాయి. అవి వేరే బల్లులను, పురుగులను తింటాయి అవి. అయితే మనము మీకు వీలైతే కొన్ని ఎగ్గులు పెట్టుండి దూడంలో కొంచెం పుట్టకు దగ్గర, అంతేగాని మీరు వేరే పోయి పాలైతే పోయొద్దు. అయితే ఏం చేయండి అంటే, కళ్ళు మూసుకొని పాముకు మంచిగా దాని ఆహారం, ఇష్టమైన ఆహారం ఇస్తున్నట్టు, మీరు ప్రేమిస్తున్నట్టు, నాతో పాటు నువ్వు జీవించు, నేను ఎప్పుడు ఇప్పుడు నేను పరివర్తన ఉన్నా, ఇప్పుడు నేను మంచిదాన్ని, ఇప్పుడు ఇట్లాంటి పనులు, చెత్త పనులు నేను చెయ్యా అని చెప్పుకోవాలి. మీరు ఎలా? మెడిటేషన్, కళ్ళు మూసుకొని చెప్పుకోండి. ఎక్కడైనా చెప్పుకోవచ్చు మీరు, కళ్ళు తెరిచి. ఇక మీకు కళ్ళు మూసుకోండి అంటే అదొకటి మెడిటేషన్ మేము చేయలేమంటారు. అందుకని కళ్ళు తెరిచే చెప్పుకోండి, వంట చేయంగా చెప్పుకోండి, మీరు పండుకునేటప్పుడు చెప్పుకోండి, ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకోండి చాలు. పాముకు, నన్ను క్షమించు, ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా జీవించు, ఈ భూమి నీ కోసం, నా కోసం, ఇద్దరి కోసము, మనం కలిసి జీవిద్దాము, కలిసి పెరుగుదాము, నిన్ను ఏమన్నా ఇప్పటి నుంచి అంటే మీకు ఒక పాము కనబడుతుంది. ఎందుకంటే ఆ టెస్ట్ పెడుతుంది యూనివర్స్, అదేమన్నది మిమ్మల్ని,
నేనైతే మంచిగా పోయి ముచ్చట పెడతా పాముతో, అది కూడా ముచ్చట పెడుతుంది నాతో. ఎందుకంటే మా ఎనర్జీ గుర్తుపడుతుంది, చంపే ఎనర్జీనా లేకపోతే ప్రేమించే ఎనర్జీనా అని. సో మీరు ప్రేమించుండ్రి, అప్పుడు మీరు మంచిగా మాట్లాడు దూరం నుంచి అయినా, తల్లి నేనేమన్నా నువ్వు వెళ్ళిపో, నువ్వు నేను ఇద్దరం ఉందాం ఈ భూమి మీద, ఈ భూమి ఇద్దరిది అని అంటే అది వెళ్ళిపోద్ది అది. సో ఇది ఇట్లా మీరు పాముల కర్మ పోతుంది. పోగానే మీకు స్కిన్ ఎనర్జీలు, ఒక్కోసారి పిల్లలకు కూడా మాటలు రాకుండా పుడతారు, చెవిరిన పడకుండా పుడతారు. ఇవన్నీ పాముల కర్మలు, ఎందుకంటే మేము డ్రీమ్లలో చూసినాం. అయితే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, వీలైతే అందరూ వచ్చి కూర్చోండి. ఇది చాలా చాలా ప్రతి ఒక్క ఇళ్ళల్లో ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఎర్త్ బాండ్ సోల్స్ అంటే ఏంది, భూమికి బంధం ఉన్న ఆత్మలు అంటాం మనం. అది మీకు తెలుసు కదా, ఎవరైనా చనిపోతే 12 రోజులు కర్మకాండ చేస్తాం. 12, కొంతమంది 13 రోజులు చేస్తారు. ఎవరు పరమ పదం అంటారు, 13వ రోజు జ్యేష్ఠులు ఎవరైతే తీర్థం పుచ్చుకుంటారో వైష్ణవులో, వాళ్ళను ఇక మళ్ళా రారు, ఆ భగవంతుల్లో లీనమైనరు అని చేస్తారు 13వ రోజు. అయితే ఈ కర్మకాండలు చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు, కొంతమందికి అటాచ్మెంట్స్ ఉంటాయి, కొంతమందికి కోరికలు తీరాయి. ఏమవుతుంది, యాక్సిడెంట్లో చనిపోతారు ఎవరన్నా, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు. వాడు పోతాడా పొమ్మంటే, కర్మకాండం చేస్తే పోతాడు అనుకుంటున్నారా మీరు? మరి ఎవరు చూసుకోవాలా పిల్లల్ని? వైఫ్కి చదువంతగా రాదు, ఆమె జాబ్ చేయలేదు, ఆయన ఏమనుకుంటాడు, నేను ఇక్కడనే ఉండి వీళ్ళని జాలుతా అనుకుంటాడు. పోయి మాట్లాడతాడు, నేను నిన్నే ఉన్నా, నేను మీకు హెల్ప్ చేస్తా, ఏడవకుండి చెప్తూనే ఉంటాడు ఆయన. మనకు కనబడరు కదా, మనం పట్టించుకోం, మన పనులు మనం చేసుకుంటాం. వాళ్ళు 12 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. 12 రోజులు లాస్ట్ రోజు అన్నట్టు వెళ్ళిపోలేదు అనుకోండి, ఇక్కడనే ఉన్నారనుకోండి, మాస్టర్లు వస్తారు, వచ్చి చెల్లో నువ్వు పోవాలి తీసుకుపోతాపా అంటే వాళ్ళు అంటారు, నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నా భార్యకి ఏం రాదు, నేను పోతే ఎవరు చూసుకుంటారు వీళ్ళని, నేను రాను అంటాడు. అది వాళ్ళ ఇష్టం, పోకపోడు. ఎవరన్నా నేర్పిస్తారా జ్ఞానం? సచ్చినాక తండ్రి నీ లోకానికి నువ్వు పోవాలి, ఎట్టు చూడకు, వీడు వదిలేసే, ఇది నీకు అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి, అది వాళ్ళ కర్మ అని ఎవరైనా చెప్తారా మనకు? కానీ చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి అది. స్పెషల్లీ పెద్దోళ్ళు ఒక్కోసారి చాలా తక్కువ పట్టించుకుంటారు, కానీ మధ్యలో చనిపోతారు చూడండి. ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా బాగా అటాచ్మెంట్లు పెట్టుకున్న వాళ్ళు, ఇప్పుడు ఆ పిల్లల మీద ప్రాణం ఉంటుంది వాళ్ళకు, ఏం చేస్తారు, ఆ పిల్లల్ని పట్టుకొని వండుకుంటారు రాత్రి. ఆ ఆత్మలు అంటే దయ్యం అంటాం మనం దాన్ని, కొందరు స్పిరిట్ అంటారు, కొందరు ఆత్మలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతారు కదా. వాళ్ళు ఈయనే ఉంటారు. ఒక్కసారి 12 రోజులు అయిందంటే వాళ్ళు పైకి పోరాదు, ఈయనే ఉంటారు అటకాయించి. 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు, ఇక మీరు లెక్క పెట్టుకొని ఈయనే ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు మీ డ్రీమ్స్లోకి వస్తారు. వచ్చి ఇక ఎంతమంది అమ్మమ్మలు నానమ్మలు డ్రీమ్లకు వచ్చి నాకు ఈ ఫుడ్ పెట్టు, నాకు ఆ నీళ్ళు ఇయ్యి, ఇద్దరం కలిసి ఆడ తిందాము అన్నారంటే ఇక వాళ్ళు ఈయనే ఉన్నారని అర్థం. ఎప్పుడైనా ఒక ఆత్మతలానికి వెళ్ళిపోయాక ఈ భౌతిక విషయాల కోసం మీకు కనబడదు, అది మీకు వాళ్ళకి సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మీ మాస్టర్లు, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినరు, నాకు ఏదన్నా కావాలని అడిగినరు, అప్పుడు మీకు ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఓసారి మీ యొక్క ఇష్టమైన పూర్వీకుల రూపంలో వచ్చి చెప్తారు. అది ఆత్మజ్ఞానం ఇస్తారు, భౌతికం కాదు. భౌతికంగా నువ్వు సంపాదించు, ఎందుకు జాబ్ చేస్తలేవు అన్నారంటే ఆమె ఈయనే ఉందని అర్థం. మరి వాళ్ళని మీరు ఏం చేసి పంపాలి? వాళ్ళు కనుక ఇక్కడ ఉంటే అది బాగా నెగటివ్ ఎనర్జీ. ఇంట్లో అసలు మనము పిచ్చి పిచ్చి కొట్లాడుకుంటాం, హస్బెండ్ వైఫ్ పిల్లలు పిచ్చి పిచ్చి ఏడుస్తారు, మీరు చెప్పినట్టు వినరు పిల్లలు, వాళ్ళు చదవరు, జ్ఞాపశక్తి ఉండదు. ఇక ఒక్కోసారి హస్బెండ్ చెప్తాడు, అసలు మాకు ఇద్దరికి అసలు సంబంధం లేకుండా కొట్లాడుతున్నాం మేడం, ఒక్కరు మాట్లాడింది ఇంకొకరికి అర్థమైతలేదు, తప్పుగా పట్టుకొని కొట్లాడుతున్నాం అంటారు. మరి ఎందుకు కొట్లాడుతున్నట్లా? ఎందుకంటే ఆ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు పిల్లలు కూడా పోయి ఆ డ్రగ్స్ తీసుకున్నాడు, తాగుళ్ళు చేస్తున్నారు, ఎందుకు? నెగటివ్ ఎనర్జీ. సో అందుకని మీరు ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళని పంపించేసేయాలి. ఏమనాలి, అమ్మమ్మ నువ్వు వచ్చి కూర్చో, వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఆత్మగా. నువ్వు ఆనపానసజ్జి అంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టని చెప్పాలి. ఆ శ్వాస పొట్ట ముందుకు వెనకకు అవుతూ ఉంటుంది, అట్లా నువ్వు దాని మీద పెట్టు. మాస్టర్లు వచ్చి నేను పట్టుకెళ్ళిపోతారు, నీ ఆత్మ ఎప్పుడైతే మంచిగా అవుతుందో. సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళలో శక్తి పెరుగుతుందో అప్పుడు మాస్టర్లు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. ఒక్కసారి అది వెళ్ళిపోయిందంటే మీ ఇంట్లో అంతా శాంతిగా, పిల్లలు చెప్పినట్టు వింటారు, సూపర్ అవుతుంది మీ ఇంట్లో.
అంటారు మీరు, ఏంది మేడం అసలు 3 రోజులలో మైండ్ అంతా క్లియర్ అయిపోయింది, అంతకుముందు పిచ్చి పిచ్చి కొట్లాడుకునేటోళ్ళం, ఇప్పుడు మంచిగా హస్బెండ్ వైఫ్ మంచిగా ఉంటున్నాం, ఇల్లు అంతా మంచిగా ఉంది అంటారు. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ. ఎన్నిసార్లు చెప్పరు మీకు మీ ఇంట్లో శాంతి చేయాలి, నెగటివ్ ఎనర్జీ ఉంది, మంచిగా లేదు, ఎన్నిసార్లు అన్నారు మన పూర్వీకులు, కానీ మనకు అది తెలియదు. ఇది మీ ఒక్కొక్కసారి మనం బాగా ఏడుస్తూ అంత ఇట్లా లో అయినాం అనుకోండి, అప్పుడు అవి మన లోపలికి కూడా రావచ్చు. ఈమెకు దయ్యం పట్టింది అన్నారా, అది నిజమే ఫ్రెండ్స్. ఆ దయ్యం పట్టుడు ఆ లోపలికి పోతుంది. అది ఇక లోపలికి పోయిందంటే ఇక మనకు సినిమా చూపిస్తుంది ఆమె. పిల్లలు కూడా ఈ 18-19 ఉన్నోళ్ళ పిల్లల లోపల మస్తు ఎత్తుకొని సోల్స్ ఉంటున్నాయి. అందుకే వాళ్ళు తాగుళ్ళు, ఈ డ్రగ్స్ తీసుకున్నాడు, ఆ తల్లిదండ్రుని నోటుకొచ్చినట్టు మాట్లాడు. నిజంగా మనం పెంచిన పిల్లలు అట్లా మాట్లాడతారా? మనం పెంచిన పిల్లలు అట్లా పోయి డ్రగ్స్ సిగరెట్లు తాగుతారా? తాగరు కదా. మరి ఇప్పుడు తాగుతుండంటే అది ఇంకొక చెడు ఎనర్జీ వచ్చి వాళ్ళ లోపలికి పోయి వాళ్ళతో చేపిస్తుంది. అట్లా ఫాదర్ని మదర్ కూడా నోటుకు వచ్చినట్టు తిడతారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ సోల్ బయటకు వస్తుందో నార్మల్ అవుతారు, మళ్ళీ నార్మల్గా ఉంటారు, వస్తారు, మనతో తింటారు, అసలు ఏమనరు మనను, వాళ్ళకి ఏం అయినట్టు కూడా గుర్తుండదు. అట్లయితారు వాళ్ళు. అరే మొన్నటిదాకా తిట్టినావు కదరా, మంచిగా అయినావు, ఇప్పుడు ఏంద్రా గిట్లయినావు అంటే వాళ్ళకి తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారో. అయితే దాన్ని ఎట్లా బయట తీయాలంటే చెప్పాలి మీరు, నువ్వు కొడుకో హస్బెండో నాలోనో నువ్వు బయటికి రా, నువ్వు జైల్లో ఉన్నావు, ఎందుకంటే నీకు శరీరం లేదు, నీకు అటు నువ్వు తినరాదు, తాగరాదు, పండుకోరాదు, నువ్వు నా లోపలను, ఇది నీ శరీరం కాదు, నువ్వు బయటికి రా, బయటికి వస్తే నేను నీకు ఆత్మతలానికి పంపిస్తా, నీకు అద్భుతమైన కుటుంబం నీకు వస్తుంది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ పిల్లల్ని గాను మంచి శరీరంతో మళ్ళీ పుట్టు. ఇక్కడ ఉంటే నీకు శరీరం రాదు, నువ్వు మళ్ళీ పుట్టలేవు, ఈయన్నే ఉంటావు. ఇంకా నెగిటివ్ ఎంత ఆత్మ ఎంత ఓల్డ్ అయిన కొద్దీ నెగిటివ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒకవేళ 500 సంవత్సరాల ఆత్మ అనుకోండి, ఇక మన సావ పెంట వేస్తుంది మన ఇల్లు. అందుకని దాన్ని పంపించేసాలి. సో ఫస్ట్ అది పంపించేసినాక మీరు అప్పుడు ఇంట్లో శాంతిగా ఉంటుంది, అటు వైఫ్ కూడా మంచిగా అవుతుంది, ఇటు హస్బెండ్ మంచిగా అవుతాడు, పిల్లలు కూడా చెప్పినట్టు వింటారు. సో ఇట్లా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇంకొక టాపిక్ చెప్పిన కదా నేను, ఇది మీకు కర్మలు తీసేసుకునేది. అయితే 7 కర్మలు మీరు 7 వారాలు 7 కర్మలు తీసేసుకున్నాక ఒక మంచి కర్మను ఆహ్వానించుకోవచ్చు. అది కూడా మనం చేసింది కదా, మంచి మనమే చేసినాం, చెడ్డేమో తీసేసుకోవాలి, మంచిది ఆహ్వానించుకొని అనుభవించాలి. అది 7 తీసినాక ఒక మంచి కర్మ అనుభవించాలి, 7 తీసినాక ఒక మంచి కర్మ అనుభవించాలి. ఇది సూత్రం అన్నట్టు మేము వాడే సూత్రం. అయితే మంచి కర్మను ఎట్లా ఇన్వైట్ చేసుకోవాలి? నేను చేసిన ధర్మాన్ని చూపిమని అడగాలి. ఇంతకుముందు అధర్మం అన్నాం కదా, ఇప్పుడు ధర్మం అనాలి. నేను చేసిన ధర్మాన్ని చూపియండి మాస్టర్స్ అంటే చూపిస్తారు మీకు. అయితే మాస్టర్స్ అంటే ఎవరు? మన హనుమంతుడు, సాయిబాబా, ఇట్లా మీరు ఎవరిని అవుతారు బాబా, మీరు ఎవరిని అనుకుంటే వాళ్ళని పిలుచుకోండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీ ఓన్ ఆత్మకు కూడా మొత్తం జ్ఞానం ఉంది, జన్మల జ్ఞానం మీ ఆత్మకు ఉంటుంది. మీరు అడిగితే ఆత్మ కూడా చూపిస్తుంది, కానీ అడగంది చూపెట్టదు, అడగంది మాస్టర్లు హెల్ప్ చేయరు. ఇప్పుడు అడగంది అమ్మ అన్నం పెట్టదు అంటారు కదా, అది అమ్మ కాదు, అమ్మ కుక్కి వామిట్ అయ్యేదాకా పెడుతూనే ఉంటుంది, అది వేరే విషయం. ఈ మాస్టర్లు మీరు అడగంది పెట్టరు, ఇయ్యరు మీకు అడగంది. సో అడిగి ఆ కర్మను తీసుకొని అద్భుతంగా మంచిగా అనుభవించుండి తీసేసుకోండి. ఎవ్వరు కూడా భోగ జీవితం జీవించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఉండాలి. మీరు పిల్లల్ని మీరు అద్భుతంగా చూసుకోండి, ప్రేమనియండి. ఒక తండ్రిగా తండ్రి ప్రేమనియండి, తల్లిగా తల్లి ప్రేమనియండి. మీరు పిల్లలకు కనుక ప్రేమతో పెంచితే వాళ్ళు, ఇంకొకటి మీరు ఇది చెయ్యకు, ఇది కాదు, చక్కగా కూసో, ఎందుకు సోఫా మీద ఎగురుతున్నావు, ఇట్లా ఎప్పుడు చెప్పొద్దు. ఎప్పుడు కూడా నో చెప్పొద్దు పిల్లలకి ఏం చేసినా. మరి నో చెప్పండి ఎట్లా మేడం మీరు ఏం మాట్లాడుతున్నా అంటారు. మీరు నో చెప్పక ఏం చెప్పునంటే, నువ్వు సోఫా మీద ఎగురితే ఈ స్ప్రింగులు పాడైతే నాకు నడుమును వస్తుంది, నేను నిన్ను ఎత్తుకోరాదు, నీకు ఫుడ్ పెట్టరాదు, బెడ్లో వంట మళ్ళీ నువ్వే వేసుకోవాలని చెప్పాలి. అంతే. ఇక వాడు ఎక్కుతే అడుగులు, ఇక నన్ను ఎక్కడు, వేరే దోస్తులు కూడా ఎక్కనివ్వడు. అరే నువ్వు ఎక్కుతే మా అమ్మ నడుమును వస్తుంది, సప్పుడే కూసోయిడా అంటాడు వాడు, అంటాడు. సో అట్లా మీరు దాని పర్యవశాలను ఎందుకోసం వద్దంటున్నారో చెప్పును, కానీ వద్దనొద్దు మీరు. అప్పుడు పిల్లలు మీరు చెప్పినట్టు వింటారు, మీ గీత దాటరు. ఏంది ఇంకా కొన్ని ఎట్లా చెప్పాలంటే, ఏదైనా మీకు అక్కడ ఇప్పుడు హాస్పిటల్కి పోతున్నాం అంటారు, బయటికి పోయేది ఉంటే
అది నిజంగా హాస్పిటల్ పోతుండ్రా, పోలీస్ స్టేషన్ పోతున్నామంటారా? అది ఏమన్నా కరెక్టా? ఎంత భయాలు నింపుతున్నారు పిల్లలలో. దాని బదులు చెప్పుండ్రి, ఇగో నేను వీళ్ళతో ఇక్కడ పోతున్నా, 3 గంటలలో వస్తా నేను, నువ్వు మంచి వీళ్ళతో ఆడుకో, ఆడ నువ్వు వచ్చే ప్లేస్ కాదు, నీకు బోర్ కొడుతుంది, అయినా నువ్వు వస్తా అంటే తీసుకుపోతా నేను, కానీ నువ్వు మాట్లాడకుండా కూర్చోవాలి ఆడ, అది పెద్దోళ్ళది, నీకు మస్తు బోర్ కొడుతుంది, పిచ్చిలేస్తుంది నీకు అని చెప్పాలి. నిజం చెప్పుండ్రి, ఎక్కడ పోతున్నో చెప్పుండ్రి, ఏం చేస్తున్నో చెప్పుండ్రి, ఎందుకోసం తీసుకుపోతలేమో చెప్పుండ్రి. అంతేగాని ఈ మనం చెత్త చెప్పొద్దు పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిండ్రి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ గట్టిగా చెప్పాలి ఫ్రెండ్స్తోని, ఇది నాది, నా దేహము, నేను, నా ఇష్టము, నాకు ఇప్పుడు నాకు నా కడుపులో మంచిగా లేదు, ఇప్పుడు నాకు నీళ్ళే కరెక్టు అని చెప్పి కూర్చోవాలి అంతే. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎందుకు పుష్ చేస్తారు, మిమ్మల్ని చేయరు కదా. వాడు తాగుతాడు, నీది నువ్వు తాగు, ఇంటికి రా, ఆయన బిల్ పే చేసుకుంటాడు, ఇంటికి రా. సో అట్లా మనం చిన్నప్పటి నుంచి తనను తను ఎట్లా రక్షించుకోవాలనో మనం నేర్పియాలి. కానీ నువ్వు ఇది చేయకరా అంటే వాడు మాంతాడా? ఒకవేళ నిజంగానే సిగరెట్లు తాగుతుండు వాడికి ఏం చెప్పును మీరు కూర్చోబెట్టి? మానయ్య అని ఎప్పుడు చెప్పకండి, చెప్పుండ్రి, నువ్వు రోజుకు 6 సిగరెట్లు తాగుతున్నావు కదరా, నా కోసం దాన్ని 4 చేయి. ఆ 4 చేసినాక నెక్స్ట్ మంత్ చెప్పుండ్రి, తల్లి కోసం దాన్ని 2 చేయని చెప్పుండ్రి. అయింది కదా, 2కి వచ్చిండు కదా. 2 నుంచి 0 వచ్చుడు కష్టం. ఆ 2 నుంచి 0 మీరు ఫుల్ ప్రేమ ఇచ్చి నువ్వు 2 నుంచి 0 చేయరా నీకు, ఎందుకంటే ఇది నీ లంగ్స్ పాడవుతాయి, నీ శరీరం పాడవుతుంది, రేపు పొద్దున్న నువ్వే సఫర్ అవుతావు, నేను కాదు, దగ్గుతోని ఇది అంటే మెల్లవాడు మానేస్తాడు. అంతేగాని నువ్వు కూసబెట్టుకొని తిట్టి కొట్టి ఇవన్నీ ఇది చేస్తే వాడు మారడు. ఇవాళ రేపు పిల్లలు దూరం అవుతుంది తల్లిదండ్రులకు. ఇట్లా చెప్తే తల్లిదండ్రులకు పిల్లలు ఉంటలేరు ఇంట్లో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఊకే స్ట్రిక్ట్గా ఇది చేయకు, అది చేయకు, పొద్దున్న లేస్తే ఇది చేయకు, అది చేయకు, అబ్బో ఇక మా నాన్న సంపుగా తింటాడు, పొద్దున్న లేస్తే ఇది చేయకు, అది చేయకు అంటారు. మరి మారినరా, మన గొంతు వేస్ట్ కదా. సో అందుకే ఫ్రెండ్స్, మీరు పిల్లలకు అసలు ఇప్పుడు నేను నా పిల్లలకి ఇప్పటివరకు నో చెప్పలేదు, ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి నో చెప్పలే. మరి వాళ్ళు ఏమైనా బొమ్మలు అవసరం లేని బొమ్మలు అడిగితే, మరి ఇది ప్లాస్టిక్, నువ్వు ఎన్ని రోజులు ఆడుతావు, దీనికి ఇన్ని రూపాయలు అవుతాయి, మరి అది వర్త, వాళ్ళనే అడుగుతాను నేను క్వశ్చన్. నీ ఇష్టం, నువ్వు కొనమంటే మళ్ళీ కొంటా నేను అంటే, వాడు అంటాడు వద్దమ్మా ప్లాస్టిక్ 3 రోజులు ఆడి పడేస్తాము, అది మంచిది కాదు భూమికి, వద్దు కొనకని వాళ్ళే చెప్తారు. కానీ నేను నేర్పిస్తా, ఇది భూమికి మంచిది కాదు, ఇంత ప్లాస్టిక్ ఉంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, అన్నీ నేర్పిస్తే వాడు వద్దంటాడు, వాడే చెప్తాడు. వానికి ఉన్నంత జ్ఞానం మనకు లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాడు ఆత్మజ్ఞాని, వాడు ఆత్మలో ఉంటాడు చిన్నపిల్లలు. సో వాళ్ళను చిన్నపిల్లలను మనం ఊకే వద్దు, ఆ పోలీసు వస్తుండు, ఇది వస్తుండు, ఆ బూచోడు వచ్చి ఎత్తుకపోతాడు, నువ్వు తినకపోతే అట్లా చేయకుండా మీరు ప్లీజ్ దయచేసి నా కోసం వాళ్ళను కొట్టొద్దు, తిట్టొద్దు. పిల్లల్ని మంచిగా పెంచుండ్రి, ప్రేమతత్వంతో పెంచుండ్రి. వాళ్ళకి తినకపోతే ఏమవుతుందో చెప్పుండ్రి. వాళ్ళు ఒక పూట తినంటే వదిలేసేయండి, ఏమవుతుంది వాడికైతే ఏం కాదు కదా, బతికే ఉంటాడు కదా, మరి అయిపోయి ఇంకేం, ఒక పూట తినంటే వదిలేసేయండి. సో వాడు తింటా అన్నప్పుడు మంచిగా వాడు తిననేండి. అబ్బా ప్లీజ్ ఎత్తుకొని తిప్పి ఫుడ్ తినిపించకుండ్రమ్మా, ఆ టీవీలు చూపించి అవి ఏందో చూపించి తినిపించకండి, వానికి అరగదు పొట్టల. ఇంతంత పొట్టు ఉంటుంది కానీ ఇంత అన్నం వేసి ఇంత నెయ్యి వేసి కలుపుతారు తల్లులు. ఆ పొట్ట మందం కలుపుండ్రి, ఫుడ్ వాడు తినేంత కలుపుండ్రి, మీ దండం పెడతా. వాడిని తిననీయండి, వాని చేతులతోని ఎంత చేతులు ఉంటే అంత చేతులతోని ఎంత మెల్లగా తింటే తిననీయండి. ఆ 4 బుక్కలు ఏదో. సో వాడు ఎప్పుడైతే నిండుతుందో వాడు ఆపేనండి, అదే కరెక్ట్ వే. మీరు బలవంతాన్ని కుచ్చి పెట్టి అంటారు. మళ్ళీ ఎట్లా బలిసినో చూడు, నీ అమ్మ తగ్గు, ఓ మస్తు పెరిగినావు, గింత నా దొడ్డు ఎట్లా పడైనా చూడు, ఎవడు పెళ్లి చేసుకుంటాడే నిన్ను అంటారు. అరే పెట్టిందే నువ్వు, కూర్చిందే నువ్వు, తినమన్నదే నువ్వు, ఇప్పుడు తినొద్దని తిడుతున్నావు సడన్గా. ఆ తల్లి ఆమె ఎంత కష్టపడుతుందమ్మి అట్లా చెప్పే వరకు.